నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా తిమాజీపేట మండలం పుర్లగిరి గ్రామానికి చెందిన పాండు, సేవ్య టీంకి ఏర్పడి బంగారు చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి 11 లక్షల విలువైన 15 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక వీరు గతంలోనూ దొంగతనం కేసుల్లో జైలుకొచ్చినట్లుగా తెలిపారు పోలీసులు. రికవరీ చేసిన గోల్డ్ను తిరిగి యజమానులకు అప్పగించారు డీసీపీ శ్రీనివాస్. అంటే 16వ తారీఖు రోజు బువేల్ ఎక్స్టెన్షన్ దగ్గర ఒక లేడీ 7-8 మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక అతను తోసేశాడు. ఇంకొక అతను ఆ మీద కాల్ పెట్టి చైన్ లాక్కొని పారిపోయినారు. అది పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గర ఏడవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో అక్కడ అది 4వ అఫెన్స్ అని అందరూ బుద్వేలు, కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది. అప్పుడు రాజేంద్రనగర్ డిఐ గంగాధర్ గారు, తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది 4 సార్లు అదే టైంలో అదే ప్లేస్ లో ఈ ఓల్డ్ ఏజ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్ కి తీసుకొని అందరూ చాలా మెటిక్యులస్ గా పనిచేయడం జరిగింది. దీంట్లో వారం రోజుల్లోనే వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు తిమాజీపేట మండలంకి సంబంధించిన ముడావత్ పాండు, ముడావత్ సేవ్య అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి వాడు పాండు 21 కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు. సేవ్య అనేవాడు 18 కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. సేవ్య 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే. తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకు ముందే పీడీ యాక్ట్ లో పంపడం జరిగింది. వాళ్ళిద్దరు పీడీ యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ 22, 23,